2 రోజుల నుంచి ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు అని వస్తుంది. ఆ నలుగురు కొంచెం ఆ నెగిటివ్ షేడ్ తోటి, ఆ నలుగురు కబంధాస్తాలతోటి ఈ ఇండస్ట్రీని పట్టుకుని, బాబు ఆ నలుగురికి నాకు సంబంధం లేదు, ఆ నలుగురిలో నేను లేను. ఆహా, అసలు ఇది 15 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయింది ఆ నలుగురు అని. ఆ నలుగురు ఆ తర్వాత ఆ 10 అయింది, అది ఎవరు పట్టించుకోలేదు. ఓ 10 మంది దగ్గర ఉన్నాయి థియేటర్లు. నేను ఆ నలుగురు వ్యాపారంలో నేను బయటకు వచ్చేసాను. నేను లేను. కోవిడ్ ఆ టైంలోనే బయటకు వచ్చేసాను. నాకున్న అంటే ఎగ్జాంపుల్ మీరు ఇలా చెప్పొచ్చు అనుకోవచ్చు, తెలంగాణలో నాకు ఒక్క థియేటర్ కూడా లేదు ప్రస్తుతం. తెలంగాణలో నాకు ఉన్నది ఒకే ఒక థియేటరు, AAA, దానికి ఓనర్. కనుక నా దగ్గర ఒక్క థియేటర్ కూడా లీజులో లేదు. ఆంధ్రాలో కూడా అన్నీ వదిలేసుకుంటా వచ్చేసి నా దగ్గర మొత్తం 1500 థియేటర్లు ఆంధ్రాలో ఉంటే, అదే మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఉంటే, నా దగ్గర 15 లోపు ఉన్నాయి. అన్నీ వదిలేసుకుంటారాగా అవి కూడా మా స్టాఫ్ తోటి లీజులు అయిపోయిన తర్వాత ఎప్పుడు లీజులు రెన్యూ చేయకండి వీటిని అని చెప్పాను. కనుక నా దగ్గర ఆ థియేటర్లు లేవు. ఎందువల్ల నన్ను అంటే పాత అలవాటు కొద్దీ అందరూ నన్ను ఆ నలుగురులో అదేదో ఫోటోలు వేయడానికి మాది బాగుంటాయి కనుక అందరూ పెద్దల ఫోటోలు వేస్తా, విమర్శకు బాగుంటుంది కనుక కొంచెం అలా విమర్శిస్తున్నారు. నేను దయచేసి మీడియా మిత్రులను అడిగేది ఏంటంటే, ఆ నలుగురు అని వేసేటప్పుడు నన్ను కలపకండి. నేను లేను, ఆ వ్యాపారంలో లేను. నేను అన్నీ వదిలేశాను. 1500 థియేటర్లకి 15 మాత్రమే, 15 లోపే నా దగ్గర ఉన్నాయి. అవి కూడా త్వరలో నా దగ్గర ఉండవు, వద్దని చెప్పాను. అది ప్రథమంగా మీకు అందరికీ చెప్పడం కోసం ఈ మీటింగ్ పెట్టాను. అది కాకుండా నా వృత్తి గత 50 ఏళ్ళుగా సినిమాలు తీయడం. నేను ఆ వృత్తిని నమ్ముకుని ఉన్నాను. ఇది మధ్యలో ఉన్న చిన్న అవకాశం లాంటిది ఏదో వచ్చింది, ఇది నాకు సరిపోదు అని అనుకుని నేను బయటకు వచ్చేసాను. 1వ తారీఖు నుంచి మేము థియేటర్లు మూసేస్తాం అన్న దీని మీద ఆంధ్రప్రదేశ్ మన సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారు రియాక్ట్ అయిన విధం చాలా సమంజసమైందని నేను ఫీల్ అవుతున్నాను. ఎందువల్లంటే నాకు కూడా మీరు ఆన్ రికార్డ్ చెప్తున్నాను, ఈ థియేటర్లకు సంబంధించిన ఏ మీటింగ్లోనూ నేను వెళ్ళలేదు. నేను కావాలని వెళ్ళలేదు, నాకు ఇష్టం లేదు. ఈ థియేటర్కి సంబంధించి 3 మీటింగులు జరిగినాయి. 3 మీటింగ్లకి నేను వెళ్ళలేదు. వెళ్ళకపోగా మా గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ని కానీ అదర్ అసోసియేటెడ్ ప్రొడ్యూసర్స్ కానీ ఎవరిని వెళ్ళొద్దు అని చెప్పాను. కారణం ఏంటంటే, కంపెనీ వచ్చింది, ఆ కంపెనీ వచ్చినా సరే రాజుగారే కావాలి, మాకు రాజుగారే ఇంపార్టెంట్ అనుకున్న కంపెనీలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాయి కదా. వ్యతిరేకం నేను మాట్లాడలే. ఇంకా ఇప్పుడు నాగవంశీ ఉన్నాడు, వేరే వాళ్ళు ఎందుకు, సితారా వి హ్యావ్ ఇస్ అ వెరీ గుడ్ అసోసియేషన్. నాగవంశీకి ప్రాబ్లం చెప్తే నాగవంశీ ఇప్పుడు ఏమన్నాడు, ఈ ప్రాబ్లం అయిపోగానే సార్ ఎగ్జిబిటర్స్కున్న ప్రాబ్లం ఏంటి మీరు డిస్ట్రిబ్యూటర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి, మనం సాల్వ్ చేద్దాం. ఈ ప్రాబ్లం అర్థమయ్యేలాగా చెప్పేవాడు కావాలి కదా. ఎంతమంది ఓపికలు ఉన్నాయి. ఇప్పుడు మీతో 40 నిమిషాలు అనుకుంటా కూర్చొని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే నాకు చాలామంది మిత్రులు ఉన్నారు, నాకు ఫోన్లు చేస్తున్నారు, సార్ మీరు ఏదో ఒకటి రియాక్ట్ అవ్వండి, మీ మీదకి వస్తుంది. నా మీదకి ఎందుకండి, నేను వేరే లెవెల్కి వెళ్ళిపోయాను, నేను ఇంకా కింద లేను. నేను దిల్ రాజు డ్రీమ్స్ అని కొత్తోళ్ళతో ఎలా పనిచేయాలి, లార్విన్ ఏఐతో నేను ఇంటర్నేషనల్కి ఎలా చేయాలి, ఒక ఇంటర్నేషనల్ కంపెనీతో ఇప్పుడు టైప్ చేసాం, ఒక సినిమా చేస్తున్నాం. ఇప్పుడు ఆయన వెళ్ళాడు, నేను ఆ లెవెల్లో ఆలోచిస్తున్నాను, ఇంక ఇక్కడే ఉండదలుచుకోలేను. ఏదైనా అనుకోండి, నా థింకింగ్ ఐ వాంట్ ఈజ్ ఎ న్యూ ఇండస్ట్రీలో దేనికి పోరాటాలు జరిగినా ఫైనల్గా రిజల్ట్ శూన్యం. 56 రోజులు షూటింగ్ చేశాం, శూన్యం. క్యూబ్ దాని గురించి చేశాము, శూన్యం. ఇదే థియేటర్ వాళ్ళకి చెప్పా, మీకు రిజల్ట్ ఏం రాదు, ఎందుకు రానైనా వచ్చేది మూసుకుంటామని చెప్పకండి. 3 కలిస్తే సొల్యూషన్ వస్తుంది.
మీరు 3 రంగాల్లోనే ఉన్నారు. ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్, ప్రొడ్యూసర్ కలిస్తే సొల్యూషన్ వస్తుంది. ఇప్పుడు కలుస్తారు. ఎందుకు? ఇప్పుడు గవర్నమెంట్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి గవర్నమెంట్స్ కూడా చెప్పుతాయి కాబట్టి కలుస్తారు, సొల్యూషన్ వస్తుంది. ఇంకొక విషయం, నిన్న అరవింద్ గారు మాట్లాడుతూ ఆ నలుగురిలో నేను లేను అంటున్నారు. నేను లేను, ఆయన సోలో. ఆయన అడగండి ఇప్పుడు. కాదు కాదు, ఒక జోక్ చెప్తా. మనకు పాత రోజుల్లో రావుగోపాలరావు గారు, సత్యనారాయణ గారు, ప్రభాకర్ రెడ్డి గారు విలన్స్ ఉండేవాళ్ళు. 20 ఏళ్ళు అయిందా ఆ విలన్ క్యారెక్టర్ మార్చేసి ఇంకేదన్నా ఇవ్వండి, ఇంకా అక్కడే ఉంచితే ఎలా? కొత్త క్యారెక్టర్ వద్దా అన్నట్టే కదా. మీరు ఎందుకు ఆ నలుగురు ఫోటోలు వేసేస్తున్నారు? మీ పాయింట్ ఆఫ్ లో వాళ్ళు విలన్సే కదా. మీకు వేసే మీ అందరిని అడుగుతున్నా నేను, వేసే మీ అందరినీ. మీ బాధ కూడా అదే కదా. ఒక నిమిషం, మీ బాధ కూడా మీ బాధ కూడా అదే. ఆ 4 ఫోటోలు లేకుంటే మీకు ఎవడు చూడడు. మీ బాధ మీది. సో ఎవరి బాధలు వాళ్ళే ఇక్కడ. సార్, ప్రపంచవ్యాప్తంగా డిస్ట్రిబ్యూషన్ నడుస్తుంది, పర్సంటేజ్ నడుస్తుంది అన్నారు. మరి ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే ఎన్ఆర్ఐ పద్ధతి ఎందుకు ఉంది డిస్ట్రిబ్యూషన్ చంపడానికి? కాకపోతే అన్ని పర్సంటేజ్ ఇచ్చినప్పుడు ఓన్లీ మనకొక్క చోట ఎన్ఆర్ఐ సిస్టమ్ ఉంది, ఇంకెక్కడా లేదు. అదే అడగండి మరి, అదే నిర్మాతలను అడగండి. నువ్వు అడిగిన క్వశ్చన్ రైట్. నిర్మాత నేను ఎవరిని చంపుతున్నాను? నా డిస్ట్రిబ్యూటర్ని చంపుతున్నాను. నా డిస్ట్రిబ్యూటర్ ఎవరిని చంపుతున్నాడు? ఎగ్జిబిటర్ని. సో తప్పేవాడిది. ఆడియన్కి హలో, నువ్వు ఆడియన్కు నచ్చితే థియేటర్కి వస్తావు, రాకుండా నాకు వద్దని కూర్చుంటాం. మేము అలా కాదు కదా. సినిమాలు మీరు తీస్తున్నారు, ప్రజలు వచ్చి మిమ్మల్ని సినిమాలు తీయమని అడగలేదు, కానీ రిలీజ్ టయానికి వచ్చేసరికి మీరు మా టికెట్ రేట్లు పెంచండి అని చెప్పి వాళ్ళు నెత్తిన బండరా వేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? మీ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎందుకు తగ్గించుకోరు మీరు? కరెక్ట్, అది ప్రొడ్యూసర్లను అడగండి, నన్ను కాదు. చాలా మంది ప్రొడ్యూసర్స్ని అడగండి, నన్ను కాదు. నేను దాంట్లోకి రాను. అదే అందుకే నేను ఇలా ఉన్నా. అందుకే ఈ సంవత్సరం ఎన్ని సినిమాలు నేను తీస్తున్నా, బయట ఎన్ని సినిమాలు జరుగుతున్నాయి, తేడా అక్కడే కదా. ఆయన చాలాసేపటి నుంచి వెయిటింగ్. సోషల్ మీడియాలో వ్యక్తిగతంగా కంపెనీలు ఏవైతే కార్పొరేట్ కంపెనీలు ఉన్నాయో అవన్నీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండవు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. కానీ ఫిల్మ్ ఇండస్ట్రీ దగ్గరికి వచ్చేటప్పటికి మమ్మల్ని కలవలేదని వీళ్ళు అంటారు, లేదా తెలంగాణ గవర్నమెంట్ అయినా ఏపీ ప్రభుత్వం అయినా కూడా అదే విమర్శలు చేస్తున్నారు, మమ్మల్ని వచ్చి ఇండస్ట్రీ కలవలేదు అని. దీని మీద మీ స్పందన ఏంటి? అసలు నువ్వు ఇలాంటి కాంట్రవర్షియల్ అడగద్దని ముందే చెప్పా. ప్రభుత్వాలు మాకు పెద్దన్న లాంటివి. మా అన్న తిట్టినా మేము పోయి మాట్లాడుకొని వస్తాం.